లేరు కదా. పాతాళంలో జగన్మోహన్ రెడ్డి ఓకే టీడీపీ వెర్షన్ కూడా ఇందాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? ఎందుకు వాలంటీర్లు అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు? వాలంటీర్లు అడ్డు పెట్టుకొని మీరంతా కూడా రాజకీయం చేస్తున్నారు. మొత్తం ఈ వాలంటీర్ వ్యవస్థని నాశనం చేయడానికి ఇదంతా చేస్తున్నారు. అవ్వాతాతలకు పెన్షన్ ఆపేశారు. ఇదేం రాజకీయం అంటుంది వైసీపీ? శివ గారు, మొదట మీకు అలాగే ప్రైమ్ 9 ఈ ప్రేక్షకులకి, మిత్రపక్ష నేత అరుణమ్మ గారికి, అలాగే అనలిస్టు రామ్మోహన్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి నమస్కారాలు. ఆడలేక మధ్యలో ఓడని ఒక సాగుతుంది మా పక్క. రాష్ట్రంలో ఏడ రాయపడినా తెలుగుదేశం వాళ్ళు వేశారు. నేను ఒకటే మాట అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిపాలన ఎట్లా చేయలేకపోయారు? అవాతాతలకు పింఛనీ లేనంత దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? రాష్ట్ర ఉద్యోగస్తులు ఏమయ్యారు? సచివాలయం సిబ్బంది 1,67,000 మంది ఏమయ్యారు? అంటే ఇక్కడ ఏముందంటే పంటి నొప్పేస్తే తుంటు మీద అంటే ఇవ్వడానికి 15 రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది. ఏమని? వాలంటీర్ని వాడొద్దండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇంతకన్నా అసలు రహస్యం చెప్తానండి. 18,500 కోట్ల రూపాయలు వారం క్రితం ఖజానా ఎన్నికల విధుల్లో వాడొద్దన్నారు కదా. ఓన్లీ కేవలం ఎన్నికల విధులకు దూరంగా ఉంచమన్నారు అంతే కదా గతంలో ఎన్నికల కమిషన్. లెట్స్ ఫినిష్ శివ గారు, లెట్స్ ఫినిష్ ప్లీజ్. రాష్ట్ర ఖజానాకి 18,500 కోట్లు వచ్చింది వారం క్రితం. దాంట్లో శ్రీలక్ష్మి లీలలని నిన్న పేపర్లో వచ్చింది. ఎవరైతే వీళ్ళు బంధువర్గాలు ఎవరైనా కాంట్రాక్ట్లు చేస్తున్నారో, బిల్లులు రావాలో మొత్తం దొబ్బేశారు. దాంట్లో అడ్వాన్సుల కింద జరగబోయే పనులు కూడా అడ్వాన్స్ తీసుకునేసారు. ఎలక్షన్ కమిషన్ ఉందని చెప్పి 8 జీవోలు ఇష్యూ చేస్తే 3 జీవోలు వెనక్కి వచ్చి. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే 340 కోట్ల ఖజానాలో ఉంది, మిగిలిన డబ్బులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 66 పెన్షన్లు ఇవ్వాలి, 66 లక్షల పెన్షన్లు ఇవ్వాలంటే 18,700 కోట్లు కావాలి. ఆ డబ్బులు లేవు. రాష్ట్ర ఖజానా ఖాళీ, అప్పులు ఎవరు? అది డబ్బులు లేవని చెప్పకుండా పిల్లడ్డం వచ్చింది, ఏలుకడ్డం వచ్చింది, తెలుగుదేశం వాళ్ళు చెప్పినారు, నిమ్మగడ్డ రమేష్ మాట్లాడినాడు. ఇవన్నీ కబుర్లు సార్. చేస్తారా? రాష్ట్ర ఖజానా డబ్బులు ఉన్నాయా? సరే, వాలంటీర్లు ఎవరు? సేవ చేసేవాళ్ళు. జీతం తీసుకుంటే వాలంటీర్ ఎలా అవుతాడు? వాడు ఉద్యోగస్తులు అవుతాడు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం దూరంగా పెట్టండి. పెట్టిన తప్పే ఉంది. సచివాలయ సిబ్బందిని వాడుకోండి, పెన్షన్లు ఇవ్వండి. మీ గవర్నమెంట్ మీరు చెప్పిన హామీలు మీరు పెన్షన్ లేకపోతే అబద్ధాలు చెప్తా ఖజానా ఖాళీ అని చెప్పి చెప్పకుండా మీరు వాలంటీర్లు తీసేయమని చెప్పారు, నిమ్మగడ్డ రమేష్ పిల్లేశారు, తెలుగుదేశం లెటర్ పెట్టారు. ఏంటి సార్ ఈ కుంటి శాఖ? నాకు అర్థం కాలేదు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పనంటారా, వాలంటీర్లు ఏం చేస్తారు తెలిసిన? ఇంటికి వచ్చి అవాతాలకు పెన్షన్ ఇచ్చి చేతిలో డబ్బులు పెట్టి భగవంతుడు సాక్షిగా ఇదిగో మా ఫ్యాన్ గుర్తు, ఈసారి మీరు ఈ ఫ్యాన్ కోట్ వేయాలి, లేని పక్షంలో మీ పింఛన్ కట్ అయిపోతుంది అని ఒక పుస్తకం ఉంటుంది. అదేంది మేనిఫెస్టో పుస్తకం, ఒక పాంప్లెట్లకు ఇచ్చి ప్రేరేపణ చేస్తున్నాం, ఓటర్లని ప్రేరేపితం చేస్తున్నాం. ఇది కాకుండా 50 ఏళ్ళకి ఓటు కదా వీళ్ళు, ఏ ఓట్లు ఎవరెవరికి వస్తే తెలుసు కదా, వాళ్ళని మాత్రం ప్రొవోక్ చేసి ఈసారి ప్యానిక్ అయిపోతే అంటే ఎలక్షన్ విధానాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఒక వన్ సైడెడ్ పార్టీకి పనిచేస్తున్నాం. ఇంకో విషయం ఏంది శివ గారు, వీళ్ళ పార్టీ నాయకులు ఏం చెప్పారు? పూర్తిగా వాలంటీర్లు ఉన్న మా కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి విశాఖ సభలో ఏం చెప్పారు? సిద్ధం సభలో వాలంటీర్లు ఉన్న సైన్యం, మడత పెట్టండి కాలర్లు, చొక్కాలు లేపండి, ప్యాంట్లు చెంచండి అన్నాడు కదా. మరి వాలంటీర్లు ఎందుకు వాడుకుంటున్నారు? కొద్ది పక్కన పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, గతంలో వైన్ షాపులు టీచర్లు కాపులు పెట్టారే, సినిమా టికెట్లు అమ్మేశారని, అదేవిధంగా వకీల్ సాబ్ సినిమా టికెట్లు అమ్మేశారని, పోలీసు వాళ్ళని, ఆర్డీ వాళ్ళని, కలెక్టర్లు పంపించేశారు కదా. వాళ్ళంతా ఏమయ్యారు? రాష్ట్ర పార్టీ పూర్తిగా విఫలమైపోయి వైఎస్ఆర్ ఖజానా ఖాళీ అయిపోయి వీళ్ళు ఓటర్లు పెట్టుకొని వాలంటీర్లు లేకపోతే భయపోతారని చెప్పి ఒక రకంగా విష ప్రచారం చేస్తున్నారు. శివ గారు, విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, పేరు చెప్పను అవసరం. నిన్న ఏమన్నాడు ఆయన? వాలంటీర్ని వాడతా, వాలంటీర్ నా సైన్యం, వాలంటీర్ నా జెండా పెడతారు, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పాడు. ఏంటి సార్ ఇది? నాకు ఎలక్షన్ కోడ్ ఉందా? ఎలక్షన్ కమిషన్ ఉన్నారా? పోలీసులు పనిచేస్తున్నారా? లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా? ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి నిలబెట్టారు వైఎస్ఆర్సీపీలో, అభ్యర్థి మాట్లాడిన మాటలు మీ టీవీలో వచ్చినాయి, మీ టీవీలో కూడా వచ్చినాయి, ప్రమేయంలో కూడా. ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను వాడతాను వాలంటీర్. మా తిరుపతిలో, మా చిత్తూరులో ఇంకో విషయం గురించి చెప్తానండి. వాలంటీర్ రిజైన్ చేసేయండి, మా పార్టీకి చేర్పండి, కండవాలేసుకుని ప్రచారం చేయండి, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళా మేము వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాం. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. మన ప్రభుత్వంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో నియంత్రిత పరిపాలన ఉన్నావా? వాలంటీర్లు వాడద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత ప్రభుత్వం ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. కానీ గత ప్రభుత్వం పెన్షన్ లేదా, సంక్షేమ కార్యక్రమం చేయలేదా? పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసి
పార్టీ కార్యక్రమాలు వాడుకుంటున్నారు. ఇది Okay. తప్పు, Okay. ఇది 100% రాంగ్. దీని వల్ల ప్రజలకు సంకేతాలు వేరే రకంగా వెళ్తాయని చెప్పి మేము మాట్లాడుతా ఉంటే దానికి తగుదనమ్మా అని చెప్పి కుంటి సాగులు చెప్తా, నోరు తెలిస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్. Okay. Okay. Okay, శ్రీనివాస్ గారు. అర్థం కాదు. Okay. రాయపూడి అందుకని చెప్పేదంటే రాయపూడి గారు పూర్తి ఏమంటారు? స్థాయి ఎలక్షన్లో ప్రజాస్వామ్యం Okay, శ్రీనివాస్ జరగాలంటే గారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు. ప్రభుత్వం ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకోండి, పెన్షన్లు వేసుకోండి. అంతేగాని డబ్బులు లేదని చెప్పలేక, ఖజానా Okay, ఖాళీ okay, చెప్పలేక okay, శ్రీనివాస్ కుంటి గారు. శాఖలు చెప్పడం మాత్రం కరెక్ట్ Right, కాదు. right. ఇది 100% రాయపూడి రాంగ్ గారు, అవుతుంది. please continue. అవాతాతలు ముందు కొట్టుకోవాలా, వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, వాళ్ళకి చాలా అవసరాలు Right, ఉంటాయి. right, శ్రీనివాస్ గారు. బాధ్యత ప్రభుత్వం అరుణ్ గారు, please చేయకుండా continue. వాళ్ళని ఏప్రిల్ ఫుల్ చేస్తాం. శివ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏప్రిల్ 1 కదా, రాష్ట్ర ప్రజల్ని అవాతాతల్ని ఏప్రిల్ ఫుల్ చేస్తాం.